ఖమ్మంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తవడం, పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి హామీ పొందిన వారికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తారని, నిబంధనల మేరకు అవకాశం ఉన్న మరో మంత్రి పదవిని భర్తీ చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2 వారాల్లో ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చునని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 3 కొత్త మంత్రులు కొలువుదీరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు, ప్రభుత్వాల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం తీరిక లేకుండా ఉన్న నేపథ్యంలో ఆ పని పూర్తవగానే తెలంగాణపై దృష్టి సారించనున్నట్లుగా పేర్కొంటున్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీల నియామకాలపైన అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, తమిళనాడుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కేరళలో యూడీఎఫ్, తమిళనాడులో డీఎంకే కూటములు విజయం సాధించవచ్చునని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రాష్ట్రాల వ్యవహారమే మే 10 కల్లా పూర్తవుతుందని, ఆ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో 2 సీనియర్లు సీఎం రేస్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కేసీ వేణుగోపాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను సీఎంగా ఎంపిక చేస్తే నూతన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిని నియమించాల్సి ఉంటుంది. అదే జరిగితే తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన కాస్త ఆలస్యం కావచ్చునని అంటున్నారు. ఇక మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాలకు సంబంధించిన 2-3 శాఖల మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని అంటున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే ఆ శాఖల మంత్రుల పనితీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకొని పరిశీలించిందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో సదరు శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు తప్పవని చెప్తున్నారు. పనితీరుతో పాటు సామాజిక, ఇతర సమీకరణాల ఆధారంగా 2 మంత్రులను తప్పించవచ్చునని అంటున్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరొకరికి చోటు కల్పించే ఛాన్స్ ఉండడంతో మొత్తంగా 3 కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెప్తున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ బెర్త్పై అధిష్టానం తనకు హామీ ఉందని రాజగోపాల్ రెడ్డి పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 మంత్రులుగా ఉండడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయానా సోదరుడు కావడం రాజగోపాల్ రెడ్డికి ప్రతిబంధకంగా మారింది. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశమని, అది ఎవరన్నది రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని అధిష్టానం స్పష్టం చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పెండింగ్లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవి ఆశిస్తున్నారు.
చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన మంత్రి పదవి కోరుకుంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపుకోటలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను మంత్రివర్గంలోని తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆసక్తి నెలకొంది. టీపీసీసీలో పెండింగ్లో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. రెడ్డి, ఎస్సీ, మాదిగ, ఎస్టీ, లంబాడ, మైనార్టీ వర్గాల నుంచి కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరగనున్నట్లుగా చెబుతున్నారు. ఎస్సీ, మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎస్టీ, లంబాడాల్లో ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రెడ్డి సామాజిక వర్గంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మైనార్టీల నుంచి పార్టీ నేత అజ్మతుల్లా, టిమ్రిస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్ను కొనసాగించాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న దానిపైన కూడా నిర్ణయం తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. కోశాధికారిగా ఖైరతాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు.